శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథయందు ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యంలో కూడి ఉన్నవారై అక్కడ చూసిరండి. శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథయందు ప్రథమోధ్యాయ ప్రారంభ. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యంలో కూడి ఉన్నవారై సూత మహర్షిని చూసి ఈ విధంగా అడుగుతున్నారు. ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే కోరిన ఫలాలు సిద్ధిస్తాయో అట్టి దానిని తెలుపమని ఆ మునులందరూ ఆ సూత మహర్షిని కోరగా అందులో ఆ సూత మహర్షి ఈ విధంగా అంటున్నాడు. పూర్వము నారదుడు కూడా శ్రీ మహావిష్ణువుని ఇదే విధంగా అడగగా ఆ విష్ణుమూర్తి ఆ నారదునికి చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను, భక్తితో వినండి అని చెప్పసాగాడు. పూర్వము నారదుడు సకల లోకాలను తిరుగుతూ మార్గంలో భూలోకానికి వచ్చాడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి అయ్యో వీరికి కష్టాలు ఎలా తొలగిపోతాయని ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళారు. విష్ణులోకంలో చతుర్భుజుండగో తెల్లని శరీర ఛాయ గలవాడగో శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడగు ఆ శ్రీహరిని చూసి వాక్కుతో విచారించి చెప్పుటకు గాని మనసుతో ఊహించి చెప్పుటకు గాని సాక్ష్యం గాని అతీతమైన రూపం గలవాడా ఆది మధ్యాంతరైత నిర్గుణుడవయ్య సుగుణాత్ముడవైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు నేను భక్తితో నమస్కరిస్తున్నానయ్యా స్వామి అని పలకగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ స్తోత్రం విని ఓ నారద మహర్షి నీకు వచ్చినటువంటి కారణమేమి, నీ కోరిక ఏదైనా సరే దానిని తీరుస్తానదేంటో చెప్పవయ్యా అని పలకగా అప్పుడు ఆ విష్ణుమూర్తితో ఆ నారద మహర్షి విధంగా అంటున్నాడు. ఓ జగద్రక్షక, ఈ భూలోకంలో మానవులు నానా యోనులను పుట్టుచు నానా విధాలుగా కష్టాలను అనుభవిస్తున్నారయ్యా. వారికి ఆ కష్టాలు ఎలా తొలగిపోతాయి, అందుకేదైనా ఉపాయం చెప్పి వారిని అనుగ్రహింపవే స్వామి అని కోరగా అందులో ఆ విష్ణుమూర్తి విధంగా అంటున్నాడు. ఓ నారద మహర్షి, నీవు లోకహితార్థమైనటువంటి అనగా అందరికీ ఉపయోగకరమైనటువంటి చక్కని విషయాన్ని అడిగావు. అందులో ఒక వ్రతం కలదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల కష్టాలు సకల పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా అత్యంత ధనవంతులు సంపన్నులైతారు, అంత్యంన స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు అని చెప్పగా అప్పుడు ఆ నారద మహర్షి మరలా ఈ విధంగా అంటున్నాడు. ఓ జగద్రక్షక, ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇదివరలో ఎవరైనా ఆచరించారా, ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి, దయచేసి మాకు చెప్పండి స్వామి అని కోరగా ఆ విష్ణుమూర్తి ఈ విధంగా చెబుతున్నాడు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల కష్టాలు సకల దుఃఖాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే సత్సంతానం కలుగుతుంది అని చెప్పి, అంతేకాకుండా ఈ వ్రతము వైశాఖ మాసం నుండి కానీ కార్తీక మాసం నుండి కానీ మాఘమాసం నుండి కానీ లేదా ఒక శివజనం నుండి కానీ ఆచరించవచ్చు అని చెప్పి, ఏవైనా కష్టాలు సంభవించినప్పుడు ఏదైనా వివాదం కలిగినప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అట్టి కష్టాలు అట్టి దుఃఖాలు అట్టి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతి మాసమున ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవ ఓ సత్యనారాయణ స్వామి ప్రభు, నీ యొక్క అనుగ్రహం పొందడానికే మేము భక్తి శ్రద్ధలతో ఈరోజు నీ యొక్క వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నామయ్య స్వామి అని చెప్పి ఆ స్వామి వారికి నమస్కారం చేసి ఆ రోజు పూజాపరణను ప్రారంభించాలి. ఆ విధంగా పూజాపరణాన్ని ముగిశాక రాత్రి ప్రారంభ కాలాన అనగా సాయంకాలము మరలా స్నానమాచరించి ఆ పూజా స్థలాన్ని గోమయంతో అలికి వరిపిండి మొదలైన 5 రంగుల చూర్ణాలతో ముగ్గు పెట్టి దానిపై కలశాన్ని ఉంచవలెను. ఆ కలశము వెండితో గాని
రాయితో కానీ ఇత్తడితో కానీ లేదా మట్టితోనైనా సరే చేయించి ఉండవలను. లోభత్వం చేయరాదు. అనగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కలశం పెట్టకుండా ఆచరించరాదు. వరల ఆ కలశం ముందర ఒక నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమాన్ని ఉంచవలను. ఆ ప్రతిమము ఒక కలశ బంగారంతో కానీ లేదా అర్ధకలశ బంగారంతో కానీ లేదా తూదకు పావు కలశ బంగారంతోనైనా సరే చేయించి ఉండవలను. ఆ ప్రతిమానికి పంచామృతాలతో అభిషేకం చేశాక మండపంలో ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను. తదుపరి కలశానికి వరుణదేవుని పూజ చేయవలను. ఆదిత్యాది నవగ్రహాలను అధిదేవత ప్రత్యదేవతలతో సహితంగా ఆవాహన చేసి పూజించవలను. ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ చేయవలను. అంతేకాకుండా విఘ్నేశ్వరుడు మొదలైన 5 దేవతలను ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజించవలను. 4 వర్ణాల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు మాత్రము తప్పకుండా పౌరాణికంగానే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం చేసేవారు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేనిచో బెల్లము, రవ్వ లేనిచో గోధుమను ఇవన్నీ కూడా సమానంగా అనగా శేరుంబ చొప్పున చేర్చి ఆ స్వామి వారికి నైవేద్యంగా నివేదించవలను. ఆ విధంగా నైవేద్యాలు జరిపిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలిచ్చి కథ శ్రద్ధగా విని బంధువులతోడును మిత్రులతోడును కలిసి భోజనాలు చేసిన పిమ్మట ఆ స్వామి వారికి ప్రీతిగా ఆ పూజా స్థలాన ఆ రోజంతా కూడా ఆ స్వామి వారికి ప్రీతిగా భక్తి నృత్య గీతాలు జరిపించవలను. ఇది ఇష్టకామ్యార్థములకు ఇహలోకమున మిక్కిలి సులభమైన మార్గం. జై బలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి, అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి, విద్యానగర్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సత్యనారాయణ స్వాముల వారికి. ఓం భూర్భువస్వహం దక్షవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి यो योनः प्रचोदयात् सत्यं तद्धेम प्रसिञ्जामि अमृतं स्वामृतस्मृति रमादेवी समेत श्री वीरवेंकटसत्यनारायण स्वामी देवताभ्यो नमः। प्रथमोऽध्यायेन नारिकेलफल हल्दीफल नैवेद्यान्तमर्पयामि। महाफलनैवेद्यान्तमं प्राणाय स्वाहा, अपानाय स्वाहा, व्यानाय स्वाहा, उदानाय सुममानाय स्वाहा। मध्ये मध्ये वन्दनोऽप्यामृतमित्राभूषणोऽप्यास्तु वृक्षालयं पादवृक्षालयामि ये शुद्धात्मयं समर्पयामि। मंगलाक्षदीपं समर्पयामि। जय बोलो श्री रमादेवी समेत श्री वीरवेंकट सत्यनारायण स्वामी वारिकी, अन्नवरम सत्यनारायण स्वामी वारिकी। पट्टुल्ली पुष्पालु पट्टुल्ली। द्वितीयोऽध्याय प्रारंभः। श्री रमा चिन्न కూర్చోండి। वीरवेंकट सत्यनारायण स्वामी वाరి యొక్క అవతారకథలో ద్వితీయోధ్యాయ ప్రారంభः। పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. అన్న వస్త్రాలు లేక ఆకలితో అలమటిస్తూ ప్రతి ఇల్లును తిరుగుతూ భిక్షాటనం చే జీవించసాగాను. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైనటువంటి కష్టాలను అనుభవించగా ఆ భగవంతుడు చూసి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొంది ఆ వేద బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణ, నీవు వేదాలు చదువుకుని నుండి కూడా ఇలాంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నావేమిటి అని ప్రశ్నించగా అప్పుడు ఆ వేద బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడితో ఈ విధంగా అంటున్నాడు, స్వామి, నేను చాలా కష్టాలు పడుతున్నాను. నా కష్టాలు తొలగిపోవటకై నాకేదైనా ఉపాయం చెప్పి నన్ను అనుగ్రహింపవే అని కోరగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటున్నాడు, ఆ సత్యాదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అవతారమై ఉన్నాడు. నువ్వు ఆ సత్యాదేవుని సేవించినచో నీ కష్టాలెల్లా తొలగిపోతాయని అని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పి ఆ వీర బ్రాహ్మణుడు చూస్తుండగానే అక్కడిదక్కడే అదృశ్యం కాగా
అప్పుడు ఆ విధ బ్రాహ్మణుడు ఓహో సాక్షాత్ నాకు భగవంతుడే నాకు ఈ విధంగా దర్శనమిచ్చి ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విషయాన్ని చెప్పాడని చాలా సంతోషించి తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై ఆ రాత్రి తనకు నిద్ర రాకపోగా ఎలాగో కాలం గడిపేసి మరుసటి రోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈరోజు నేను తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని సంకల్పించుకొని భిక్షాటనానికి వెళ్ళాడు. ఆ రోజు ఆ బీద బ్రాహ్మడికి చాలా ద్రవ్యం లభించింది. దాంతో అతడు చాలా సంతోషపడి తన శక్తానుసారం ఉన్నంతలో తన బంధుమిత్రులందరితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన ఆ బీద బ్రాహ్మణుడు సకల పాపాల నుండి సకల కష్టాల నుండి విముక్తి పొందినవాడే కాక అత్యంత ధనవంతుడై సంపన్నుడై తాను బ్రతికి ఉన్నంత కాలం సకల సుఖాలను అనుభవించి అంత్యన స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. అది అట్లుండగా ఆ మునుడు సూత మహర్షిని ఈ విధంగా అడిగారు, ఆ బ్రాహ్మణుడి వలనే ఇంకా ఎవరైనా ఆ వ్రతాన్ని విని కానీ చూసి కానీ మరలా ఆచరించారా? ఆచరిస్తే అది కూడా మాకు చెప్పండి అని కోరగా అప్పుడు ఆ సూత మహర్షి ఈ విధంగా అడుగుతున్నాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసంలో విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఒక మాసంలో కట్టెలను అమ్ముకొని జీవించేవాడు ఒకడు ఆ బ్రాహ్మణ ఇంటి ముందరకు వచ్చి ఆ బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి ఆ వ్రతాన్ని చూసి లోపలికి వచ్చి అతనికి నమస్కరించి, అయ్యా మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేసినా ఏమి ఫలితం వచ్చును? దయచేసి మాకు చెప్పండి అని కోరగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలమ్మే వాడితే ఈ విధంగా అంటున్నాడు, నాయన ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయని చెప్పగా ఆ కట్టెలమ్మేవాడు ఆ వ్రతం పూర్తి అయ్యేంత వరకు తాను అక్కడే ఉండి భక్తి శ్రద్ధలతో ఆ కథను విని చాలా ఆనందంగా తీర్థ ప్రసాదాలను స్వీకరించిన పిమ్మట తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై ఆ కట్టెలమ్మేవాడు కూడా నేను కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకొని మరుసటి రోజే ఒక పెద్ద కట్టెల మోపును భుజంపై పెట్టుకొని ఈరోజు ఈ పుల్లలన్నీ ధనం తెచ్చి నేను తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని ఆ కట్టెల మోపుతో ఒక పట్టణంలో ధనవంతులున్న వీధిలోకి పోయి ఆ రోజు కట్టెలను అమ్మగా ఆ కట్టెలమ్మే వాడికి పూర్వదినం కంటే కూడా ఆ రోజు రెట్టింపు ధనం వచ్చింది. దాంతో అతడు చాలా సంతోషపడి అదే రోజు సాయంకాలమున భక్తి శ్రద్ధలతో తన బంధుమిత్రులందరితో కలిసి యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన ఆ కట్టెలమ్మేవాడు కూడా మహాదైశ్వర్యవంతుడై సకల సుఖాలను అనుభవించి అంత్యన స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. ఈ ద్వితీయోధ్యాయం ముగిసను. జై భగవో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి జై. ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ మధ్యం సూత్ర బ్రహ్మ సమర్పయామి. సత్యనారాయణ స్వాముల వారికి గోవిందా. అందరూ కూడా అక్షతలు పుష్పాలు తీసుకోండి. తృతీయోధ్యాయం శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథ యందు తృతీయోధ్యాయ ప్రారంభ. పూర్వము ఉల్కాముకుడు అనే ఒక రాజు కలడు. ఆ రాజు ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. ఆ రాజు ప్రతి దినమున దేవాలయానికి వెళ్ళుచు బ్రాహ్మణుల చేత విశేష పూజలు జరిపించుకుని వారికి అనేక దానాలు చేయుచు వారిని చాలా సంతోష పెడుతుండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులు కూడా ఒకరోజు భద్రశీలా నదీ తీరమున శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుండగా ఒక వైశ్యుడు ఆనందమైన ధనము నింపుకొని ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఆ రాజుగారు చేస్తున్నటువంటి ఆ వ్రతాన్ని చూసి
తన పడవను ఒడ్డుకు పట్టించి ఆ రాజు యొద్దకు వచ్చి నమస్కరించి, ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటయ్యా అని అడగగా అప్పుడు ఆ రాజు ఈ విధంగా అంటున్నాడు, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి. మాకు సంతానం లేదు కాబట్టి సంతానం కొరకై నేను నా భార్య ఇద్దరం కూడా ఈ నది ఒడ్డున ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పగానే అప్పుడు ఆ వైశ్యుడు ఆ రాజుగారితో, రాజా, నాకు కూడా సంతానం లేదు కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించి తప్పకుండా సంతానాన్ని పొందుతాను అని చెప్పి ఆ రాజుకు నమస్కరించి తన యొక్క వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలానికి తన వ్యాపారాన్ని ముగించుకొని తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై తన భార్య అయిన లీలావతిని పిలిచి తాను వినుతుండగా, మనకు సంతానం కలిగితే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేశాను. ఆ లీలావతి ఒకానొక రోజు తన భర్తతో శుభించి గర్భావతి అయి 10వ మాసాన ఒక కుమార్తెను కనింది. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండెను. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదినము ప్రవర్తమానమవుతుండెను. అప్పుడు ఆ లీలావతి తన భర్తను పిలిచి, నాదా, మనకు సంతానం కలిగితే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పారు కదా, అదే విధంగా మనకు సంతానం కలిగింది కాబట్టి ఇప్పుడు మనం ఆ వ్రతాన్ని ఆచరిద్దామా అని పలకగా అప్పుడు ఆ వైశ్యుడు, ఇప్పుడు అంత తొందర ఏముందిలే, అమ్మాయి వివాహంలో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిద్దాములే అని చెప్పి తన వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అలా చూస్తుండగానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తన యొక్క పుత్రికకు కళావతికి యుక్త వయసు అనగా పెళ్లి వయసు రానే వచ్చింది. ఒక దూతను పిలిచి మా అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి తీసుకుని రమ్ము అని పంపగా దూత కాంచనా నగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని చూసి తీసుకుని రాగా ఆ కాంచనా నగరానికి చెందినటువంటి ఆ వైశ్య యువకుడు తన యొక్క పుత్రిక అయిన కళావతికి అన్ని విధాలుగా సరిపోయిన వాడొకటి ఉండుట చూసి ఆ వైశ్యుడు ఆ కళావతిని ఇచ్చి మహావైభవంగా వివాహం చేశాడు. కానీ తన యొక్క పుత్రిక వివాహంలో తన బంధుమిత్రులందరూ కూడా వచ్చారన్న సంతోషంలో ఉన్నటువంటి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విజయాన్ని మర్చిపోయారు. దానితో ఆ సత్యాదేవునికి ఆగ్రహం వచ్చి ఈ వైశ్యుడికి దారుణమైన కఠినమైన దుఃఖాలు కలుగుగా కానీ శపించను. అలా కొంతకాలానికి ఆ వైశ్యుడు వ్యాపారంలో బహు నిపుణుడై ఉండడం వలన వ్యాపారం కొరకై అల్లినితో పాటు ఒక సముద్ర తీరానికి వెళ్ళాడు. తాను ఏ రోజైతే ఆ సముద్ర తీరానికి ఆ వ్యాపారం కొరకై వెళ్ళారో అదే రోజు ఆ రాజ్యానికి రాజైనటువంటి చంద్రకేతు మహారాజు గారి యొక్క దానాగారం నుండి కొంత ధనాన్ని కొంతమంది దొంగలు దోచుకుని వెళ్ళిపోయాను. ఆ దొంగలను పట్టుకున్నటకు తమ రాజ్యంలో ఆ రాజుగారి యొక్క భటులు నలుమూలలా వెతకసాగారు. వెతకగా ఆ భటులు ఆ దొంగల చింతకు రాగా ఆ దొంగలు గమనించి తమ పక్కనే ఉన్నటువంటి వైశ్యుల దగ్గర ఆ రాజుగారి యొక్క ధనాన్నంతా కూడా తీసుకెళ్ళి ఆ వైశ్యుల చింత వదిలేసి నిజమైన దొంగలు పారిపోయారు. కానీ ఆ రాజభటులు వెతుకుతూ ఈ వైశ్యుల చింతకు వచ్చి ఆ రాజుగారి ధనాన్ని చూసి వారే దొంగలు అని నిర్ణయించి వారిని కట్టి ఆ ధనాన్ని తీసుకుని రాజు దగ్గరకు వెళ్ళి, ఓ రాజా, ధనంతో పాటు దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, ఇక మీరు విచారించి శిక్ష విధించండి అని చెప్పగా అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు చాలా ఆగ్రహంతో వీరిని విచారించేదేమీ లేదు, వీరిని తీసుకుని వెళ్ళి చెరసాల యందు బంధించండి అని ఆజ్ఞ చేశారు. ఇక వారి మాటలు వినేవారే లేకపోయారు. అంతేకాకుండా సత్యాదేవుని యొక్క శాపం వల్ల పూర్వము ఆ వైశ్యుడు తన గృహం నందు దాచుకున్న ధనం కూడా దొంగల పాలయ్యింది. లీలావతికి రోగం వచ్చింది. కనీసం వారి ఇంట తినుటకు తిండి అయినా లేకపోయాను. అలా ఒకరోజు చాలా ఆకలిగా నుండి ఆ కళావతి ఒక సాయంకాలంలో ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకుంది. ఆ రోజు ఆ బ్రాహ్మణి ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుంది.
తాను ఆ వ్రతం అయిపోయేంత వరకు అక్కడే ఉండి భక్తి శ్రద్ధలతో ఆ కథను విని చాలా ఆనందంగా తీర్థ ప్రసాదాలను స్వీకరించిన పిమ్మట తన యొక్క గృహాన్ని చేరుకునేసరికి తమ తల్లి లీలావతి అడ్డగించి, అమ్మ కళావతి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? ఇంత ఆలస్యంగా జరిగిందేమో, ఇంత ఆలస్యంగా వచ్చావేమిటమ్మా అని ప్రశ్నించగా అప్పుడు ఆ లీలావతి, అమ్మ ఒక బ్రాహ్మణ ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుంది కాబట్టి నేను అక్కడే ఉండి భక్తి శ్రద్ధలతో ఆ కథను విని కాస్త ప్రసాదాన్ని తీసుకుని వచ్చానమ్మా అని చెప్పగా అప్పుడు ఆ లీలావతి చాలా సంతోషించింది. తాను కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేయటగా నిశ్చయించుకుని మరుసటి రోజే యథావిధిగా తన శక్తానుసారం తనకు ఉన్నంతలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ లీలావతి, ఆ మహాప్రతిభత అయినటువంటి ఆ లీలావతి ఆ స్వామి వారితో ఈ విధంగా వేడుకుంది. ఓ ప్రభు, నా భర్త నా అల్లుడు సుఖంగా నా ఇల్లు చేరునట్టుగా మమ్మలను అనుగ్రహించండి స్వామి అని చెప్పి వేడుకోగా అప్పుడు ఆ సత్యాదేవుడు ఆ మహాప్రతిభత అయినటువంటి ఆ లీలావతి ఆ విధంగా వేడుకోగానే చాలా సంతోషపడి ఆ రోజు రాత్రి చంద్రకేత మహారాజు గారి యొక్క కలయంత కనిపించి, ఓ రాజా, నీవు బంధించినటువంటి ఆ వశులిద్దరు కూడా నిరపరాధులు, అంతేకాకుండా నీవు వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనం కూడా వారికి విచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశనమయ్యదు అని చెప్పి కలలోనే అదృశ్యం కాగా అప్పుడు ఆ చంద్రకేత మహారాజు నిద్రలోంచి మేలుకొని నలువైపులా చూశాడు. ఎక్కడేమీ కనిపించకపోయేసరికి సాక్షాత్ ఆ సత్యదేవుడే నాకు కలలో కనిపించి దర్శనమిచ్చి ఈ విధంగా చెప్పాడా అని చాలా సంతోషపడి మరుసటి రోజే రాజ్యసభను ఏర్పాటు చేసి తనకు వచ్చినటువంటి కళను రాజ్యసభలో వారందరికీ చెప్పి భటులను పిలిచి, మీరు చెరసాలలో బంధించినటువంటి ఆ ఇద్దరు వశులను రాజ్యసభలోకి తీసుకుని నేను పంపగా ఆ చెరసాల నుండి ఆ భటులు ఆ వశులిద్దరిని కూడా రాజ్యసభలోకి తీసుకుని వస్తుండగా ఆ రాజుగారిని చూస్తూ ఆ వశులిద్దరు కూడా ఈ విధంగా అనుకుంటున్నారు, ఆహా, ఈ చంద్రకేతు మహారాజు మనకు ఇంకా ఎలాంటి శిక్ష విధించడానికే మరలా పిలుస్తున్నాడు అని భయపడుతూ వచ్చి ఆ రాజుగారికి నమస్కారం చేయగా అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు, వశుల్లారా, మీకు దైవ ప్రాతికూల్యం వలన ఇలాంటి బాధలే కలిగాయి తప్ప మీకు ఇక ఇబ్బంది లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనమిచ్చి వారికి కట్టుకున్నటకు నూతన వస్త్రాలు ఇచ్చి వారు వెళ్ళుటకు వాహనాలు ఏర్పాటు చేసి మీరుగా సుఖంగా సంతోషంగా మీ యొక్క నగరానికి వెళ్ళొచ్చు అని చెప్పి సగౌరవంగా సత్కరించి సంతోషంగా ఆ వశులిద్దరిని కూడా తమ యొక్క నగరానికి సాగనింపారు. ఇది తృతీయోధ్యాయం ముగిసను. జై బలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి, అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి. పెట్టండి అందరూ పళ్ళు కానీ పూలు కానీ కొబ్బరికాయలు కానీ పుష్ప ఏదైనా సరే నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువహం దక్షిణదుర్వరేణ్యం భర్గో దేవస్య ప్రచోదయాతి సత్యనలక్ష్మేమ వరసిందామి అమృతం సంప్రదోషి రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి బలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి. అన్నవరం వెంకటరమణ గోవింద. అందరూ కూడా పుష్పాలు అక్షతలు తీసుకోండి. శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతకథయందు చతుర్థోధ్యాయ ప్రారంభ. అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యులిద్దరి దగ్గర స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనమిచ్చి మీరిక సుఖంగా సంతోషంగా మీ యొక్క నగరానికి వెళ్ళొచ్చు అని చెప్పి సాగనంపగా ఆ రాజుగారు ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుని ఒక పడవలో ప్రయాణం చేయసాగారు ఆ వైశ్యులిద్దరు కూడా.
అలా కొంత సమయం ప్రయాణం చేశాక ఆ సత్యనారాయణ స్వామి ఆ వైశ్యులను పరీక్షించాలన్న ఉద్దేశంతో ఒక సన్యాస రూపం ధరించి ఆ వైశ్యుల దగ్గరికి వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవ ఎందున్నటువంటి సామానులు ఏమిటి అని ప్రశ్నించగా ఆ వైశ్యులు ధనగర్భంతో ఉన్నవారే కావున పరిహాసం అనవచ్చు, సన్యాసి మా పడవలో ఏమన్నదో నీకు ఎందుకు? మా పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవు. మా యొక్క సామానులను నీవు దొంగిలించుటకు ఆలోచిస్తున్నావని ధనగర్భంతో పరిహాసముగా నవ్వుతూ సమాధానం చెప్పారు. అది విని అది అలాగే అమలుగాక అని చెప్పించి కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉండిపోయాడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు. అలా కొంత సమయానికి ఆ వైశ్యులు కాలకృత్యాలు తీర్చుకొని తమ పడవ పైపు చూశారు. ఆ పడవ బరువు తగ్గి పైకి తేలి ఉన్నది. పడవ ఎక్కి చూడగా ధనంతో ఉన్నటువంటి సంచులకు బదులుగా పూర్తిగా ఆకులు అలుములతో నిండి ఉన్నాయి, ఆ సన్యాసి చెప్పించినట్టుగానే. అది చూసి ఆ మామ అల్లులు ఇద్దరు కూడా అక్కడక్కడే మూర్తిల్లారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని అల్లుడు మామను చూసి మామ అల్లుడిని చూసి ఏడవసాగారు. ఇక ఎంత ఏడ్చినా ప్రయత్నం ఏమున్నది, ఆ సన్యాసి చెప్పించాడు కదా, కాబట్టే ఈ విధంగా జరిగింది. ఇక ఏమి చేసినా సన్యాసియే చేయవలను అని పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి ఆ మామలు ఇద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేసి, ఓ సన్యాసి, మేము అజ్ఞానులము, అవివేకముతో పరిహాసంగా మాట్లాడితే మా అపరాధాన్ని క్షమించి మా ధనము మాకు లభించినట్లుగా చేయండి స్వామి అని చెప్పి ఆ సన్యాసి యొక్క పాదాలపై పడి వేడుకోగా అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు, ఓ వైశ్యుడా, నీవు నా వ్రతం అనగా నీవు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చేయకపోవడం వల్లనే నీకు ఇలాంటి బాధలు కలిగాయని చెప్పగా ఆ వైశ్యుడు, ప్రభు, ఈ లోకమంతయు కూడా నీ మాయలతో నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు, ఇక మేమెంతటి వారము, మాపై కరుణ చూపుము, మా ధనము మాకు లభించినట్లుగా చేయండి స్వామి అని అనేక విధాలుగా ప్రార్థించగా అప్పుడు ఆ స్వామి సంతోషించి వారి ధనము యథాప్రకారం ఎక్కడిదక్కడే ఉండున్నట్లుగా వరమిచ్చి వారు చూస్తుండగానే ఆ పడవలో అదృశ్యం కాగా ఆ వైశ్యులిద్దరు కూడా చాలా ఆశ్చర్యపడి తమ పడవ ఎక్కి చూడగానే యథాప్రకారం తన యొక్క ధనం యథాప్రకారం ఎక్కడిదక్కడే ఉండేసరికి ఆహా, సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి గారి మనకు దర్శనమిచ్చి మరలా మనపై కరుణ చూపడం వల్లనే తిరిగి మన ధనము మనకు లభించింది అని చాలా సంతోషపడి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ విధంగా కొంత సమయం ప్రయాణం చేశాక తమ నగర రేవులోకి రాగా ముందుగా తమ యొక్క రాకను తమ భార్యాపుత్రికలకు తెలిపి రమ్మని ఒక దూతను పంపగా ఆ దూత సరాసరి ఆ లీలావతి ఉన్నటువంటి గృహాన్ని చేరుకుని, అమ్మ లీలావతి, నీ భర్తలు వచ్చినారు తల్లి, పడవ ఇప్పుడే చేరిందమ్మా అని చెప్పగా అప్పుడు ఆ లీలావతి చాలా సంతోషించింది. తన యొక్క పుత్రిక అయిన కళావతితో, అమ్మ కళావతి, నీవు త్వరగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ముగించడము, నేను ముందుగా రేపు దగ్గరకు వెళుతున్నాను తల్లి అని చెప్పి తన యొక్క పుత్రిక అయిన కళావతిని తొందర చేసి ఆ లీలావతి ఆ రేపు దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ కళావతి తన భర్త కూడా వచ్చాడన్న తొందరలో ఆ సత్యాదేవుని యొక్క వ్రతం పూర్తిగానే చేసింది. కానీ ఆ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించకుండానే తాను రేవు దగ్గరికి వెళ్ళేసరికి ఆ సత్యాదేవునికి ఆగ్రహం వచ్చి తాను చూస్తుండగానే, ఆ కళావతి చూస్తుండగానే ఆ రేవులో ఉన్న నామతో పాటు ధనంతో పాటు తన భర్త మునిగిపోయాడు. అది చూసి ఆ తీరమందున్న వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఆ కళావతి తన భర్త తన కన్నుల ముందుడే ఆ విధంగా అవ్వడం చూసి చాలా విరసించసాగాను. ఆ లీలావతి వచ్చి తన తల్లి అయిన లీలావతి వచ్చి ఎంత ఓదార్చినప్పటికీ కూడా తాను వినకుండా తన యొక్క భర్త పాదుకలను తీసుకుని వారితో సహజీవనం చేయుటకై సిద్ధపడేసరికి తన తండ్రి అడ్డుకొని, అమ్మ ఇదంతా కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క మహత్యమే కానీ మరేమీ కాదు, ఇక నా శక్తానుసారం తప్పకుండా ఆ సత్యాదేవుని కొలుస్తాను తల్లి అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని తన చుట్టూ పరివారానికి కూడా చెప్పి అక్కడే సాష్టాంగ నమస్కారం చేసి వేడుకోగా ఆకాశం నుండి ఈ విధంగా మాటలు వినిపించాయి. ఓ వైశ్యుడా, నీ యొక్క పుత్రిక అయిన కళావతి
పూజ మొత్తం పూర్తిగానే చేసింది. కానీ ఆ సత్యాదేవుని యొక్క సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదాన్ని తన భర్త వచ్చాడన్న తొందరలో స్వీకరించకుండానే రేవు దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ విధంగా జరిగింది. తాను తిరిగి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరించవచ్చినచో నీకు అంతయు శుభమే కలుగుతుంది అని ఆకాశం నుండి వినపడిన మాటలు విని ఆ కళావతి పరుగున తన యొక్క గృహాన్ని చేరుకున్నదై తన అపరాధాన్ని క్షమించమని ఆ సత్యాదేవుని వేడుకొని మరలా పునఃపూజ ఆచరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన పిమ్మట తాను తిరిగి రేవు దగ్గరకు వచ్చేసరికి తన భర్త నావతో పాటు ధనంతో పాటు పైకి తేలి ఉండెను. ఇది చూసి ఆ తీరమందున్న వారందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అప్పుడు ఆ కళావతి తండ్రికి ఆలస్యం చేస్తావెందుకు, ఇక నుంచి మనకు అంతయు శుభమే కలుగుతుంది, కాబట్టి మన ఇంటికి వెళదాం రమ్ము అని చెప్పగా ఆ వైశ్యుడు వెంటనే ఇంటికి వెళ్ళకుండా అదే నదీ తీరంలో అక్కడక్కడే స్నానమాచరించి అదే నది ఒడ్డున అదే క్షణాన శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించిన పిమ్మట తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడే ఆది మొదలు ప్రతి మాసం నబిడకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ తాను బ్రతికి ఉన్నంత కాలము సకల సుఖాలను అనుభవించి అంతిమ స్వర్గలోక ప్రాప్తిని పొందెను. ఇది చతుర్థోధ్యాయం ముగిసెను. జై బలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి, అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి. జై గురు శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి. గోవింద గోవింద. జై గురు శ్రీ రమాదేవి సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి. అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సత్యనారాయణ స్వాముల వారికి. అక్కడ పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. ప్రారంభ. పూర్వము తుంగధ్వజుడు అనే ఒక రాజగలడు. ఆ రాజు తన యొక్క రాజపాలన చేస్తున్న సమయంలో ఒక మారుమూల గ్రామం నుంచి కొంతమంది ప్రజలు వచ్చి, ఓ రాజా, మేము సాగు చేసుకున్నటువంటి పంట పొలాలను అనేక జంతువులు వచ్చి నాశనం పట్టిస్తున్నాయ్యా, కాబట్టి మీరు మాకు సహాయం చేయాలి అని కోరగా ఆ రాజు సరే అని అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులను సంహరించి తాను తిరిగి వచ్చే మార్గంలోగా మారేడు చెట్టు కింద కూర్చుని ఉండగా అదే మారేడు చెట్టు కింద కొంతమంది గుళ్ళలందరూ కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అప్పుడు ఆ తుంగధ్వజుడు అక్కడ ఉన్న స్వామిని చూసి కూడా నమస్కారమైనా చేయకపోయాను. మరలా గుళ్ళలో ఆ రాజుగారిని గమనించి కొంత ప్రసాదాన్ని తెచ్చి ఇచ్చి వారందరూ కూడా పూజా స్థలానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని భుజించారు. కానీ ఆ తుంగధ్వజుడు ఆ గొల్లలు తెచ్చి ఇచ్చారని ఆ సత్యాదేవుని యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని నీచంగా భావించి తాను తినకుండానే తిరస్కరించి తన యొక్క నగరానికి వెళ్ళగా ఆ సత్యదేవునికి ఆగ్రహం వచ్చేసరికి ఆ తుంగధ్వజుడి యొక్క 9 కుమారుడు చనిపోయి, అంతేకాకుండా తన యొక్క దానాగారి నుండి ధనవంతయు కూడా దొంగలు దోచుకుని వెళ్ళిపోయాను. అలా కాలక్రమేపా తుంగధ్వజుడు తన యొక్క రాజాధిపత్యాన్ని కూడా తాను కోల్పోయాను. ఆ విధంగా ఒకదాని వెంబడి మరొకటి అనేక కష్టాలు సంప్రాప్తం అవ్వడం చూసి ఆ తుంగధ్వజుడు ఆ గొల్లలు తెచ్చి ఇస్తారని ఆ సత్యాదేవుని యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని నేను తినకుండానే తిరస్కరించి వచ్చింది కదా, కాబట్టి నాకు ఇలాంటి దుస్థితి కలిగింది అని ఆ తుంగధ్వజుడు తనలో తాను అనుకుని పరుగున ఆ గొల్లల చెందుకు వెళ్ళి ఆ గొల్లలందరితో కలిసి మహావైభవంగా అదే మారేడు చెట్టు కింద చాలా వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించగా ఆ తుంగధ్వజుడు తిరిగి ధనవంతుడై పుత్రవంతుడై తన యొక్క రాజాధిపత్యాన్ని కూడా తాను తిరిగి పొందినవాడై ఆది మొదలు ప్రతి మాసం విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ
ఆ రాజు తాను బ్రతికున్నంత కాలం సకల సుఖాలను అనుభవించి అంత్యంగా స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. కాబట్టి ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారో, ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారికి కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయి. కావున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానము, ఈ వ్రతం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు, ఆ స్వామి వారి యొక్క మహిమలు లీలలు ఇప్పటిదాకా మీకు వివరించాము. కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యాదేవుడని, కొందరు సత్యనారాయణుడని పిలుస్తారు. ఈ సనాతనుడైన ఈ హరి కలియుగంలో అనేక అవతారాలు రూపాలను పొంది భక్తులను కాపాడుతూ ప్రతి ఒక్కరి కోరిక తీరుస్తూ ప్రతి ఒక్కరింటా కూడా కొలువై ఉన్నారు. ఇది పంచమోధ్యాయం ముగిసెను. జై బోలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి, అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి, విద్యానగర శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సత్యనారాయణ స్వాముల వారికి. భక్తులందరూ కూడా మీ పూజ అయిపోయి మీ చేతిలో ప్రసాదం పెట్టి అక్షతలు ఇచ్చేంత వరకు కూడా ఎవరు కూడా లేవకూడదండి. జై బోలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి. సత్యనారాయణ ఓం నైవేద్యం ప్రసాదం పెట్టుకోండి. కూర్చోండి అలా, కూర్చోండి కూర్చోండి. అందరు లేస్తారు, ఒక్కరు లేస్తారు, అందరు లేస్తారు, కూర్చోవాలి, ఎవరు లేవద్దు. స్వహం దత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యోనః ప్రచోదయాత్. సత్యం దక్షేమ వర్షించామి అమృతమస్తు అమృతోమస్తనమసి. శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఔరార్థ నారీకేర పదవైతలద్రీఫల మధుర మహానైవేద్యాన్ సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య అమృతాభిధానం సూత్రాభూషణోత్రయామి. అస్తో వృక్షాలయామి, బాధ వృక్షాలయామి, ముగే శుద్ధాగమనీయం సమర్పయామి. అందరు కూడా 2 అరటి పండ్లు తాంబూలం తీసుకుని తాంబూలాన్ని సమర్పయామి. మాకు మంగళారతి వాడుతుంటే అక్కడ పెట్టేసింది, తాంబూలం పెట్టేసి కూర్చొనే వాడాలి, ఎవరు నిలబడకూడదు. సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలసి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలసి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. ఆ స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలసి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిసే దైవం ఈ దైవం. అన్నవరములో వెలిసిన దైవం, ప్రతి ఇంటి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలసి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలసి హారతులీరమ్మ.
మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమకు సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలసి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలసి హారతులీరమ్మ మంగళం గోకులేంద్రాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధారకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే జై భోలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి విద్యానగర్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ సత్యనారాయణ స్వాముల వారికి జై రమణ గోవింద హరి గోవింద గోవింద. అందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామిని మరలా ధ్యానం చేసుకోండి. ఓం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే